ఉన్నాం, కొంత సమయం ఉంది. ఈ సమయం నిన్న మొన్నటి వరకు అయితే అందరూ సెలవులు, కాంట్రాక్టర్లు వెళ్ళకపోయారు, ఇంజనీర్లు, అధికారులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు పండుగ వాతావరణంలో ఉన్నారు. ఇవాళ మళ్ళీ ప్రభుత్వం సెలవు దినాలు అయిపోయి మళ్ళీ రావడంతో ఈ పనులు మొదలు పెడుతున్నాం. స్వామి దేవస్థానం గురించి మీ అందరికీ తెలిసినటువంటి విషయం. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చాం. ఈరోజు దీన్ని అన్ని విధాలా పునర్నిర్మాణం చేయడానికి వేణుగోపాల స్వామి ఆలయంతో రుక్మిణి సత్యభామ సమేత ఆలయం, ఇది అత్యంత చారిత్రాత్మకమైనటువంటి ఆలయం. మొట్టమొదట దళితులని ప్రవేశపెట్టిన ఆలయంగా ఈ ఆలయానికి మరి ప్రతిష్ట కూడా ఉంది. ఆలయం ఇవాళ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే దాంతోనే 16,70,00,000తో ఇది మొదలుపెట్టాం. పూర్తయ్యే దశకి మా రూప్ కుమార్ చెప్పినట్లు ఇది 17 కోట్లు దాటే పరిస్థితి ఉంది. తప్పకుండా ఎంత డబ్బు అవసరమైన ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఇవాళ దేవాదాయ శాఖ పనిచేస్తూ ఉంది.